సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ విజయసాయి రెడ్డి వైసీపీ నుంచి బయటకొచ్చి రాజకీయ సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన మళ్ళీ అంటే కంప్లీట్‌గా రాజకీయాల్లోకి రారు అని చెప్పేసి ఒక చర్చ జరిగింది. లేదు వస్తారు అని కూడా చర్చ జరుగుతుంది. షర్మిల గారిని కలిసారు. అప్పుడు కాంగ్రెస్‌లో జాయిన్ అయిపోతున్నారేమో అని అన్నారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే సార్ ఆయన బీజేపీలో చేరబోతున్నారు. అందుకే ఎక్కువగా బీజేపీ నేతలతో కలవడం గాని ఇటువంటివన్నీ కూడా చేస్తున్నారని చెప్పేసి ఈ జూన్‌లో జాయిన్ అయిపోతారు. రాజ్యసభ తను ఏదైతే రాజీనామా చేశారో ఆ సీట్ ఉప ఎన్నిక తర్వాతే చేరబోతున్నారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి సార్. మరి రాజకీయ సన్యాసం తీసుకున్న విజయసాయి రెడ్డి గారు నిజంగా బీజేపీలోకి చేరబోతున్నారా? బీజేపీలోనే ఎందుకు? మీరేం చెప్తారు సార్? అంటే బీజేపీలో తప్ప ఇంకెక్కడా చేరటానికి అవకాశం లేదు. ఎవరైనా సరే హ్మ్. నదులన్నీ సముద్రంలో కలిసినట్టు హ్మ్. ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు అన్నీ బీజేపీ తీర్థం తీసుకోక తప్పనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి కల్పించారు. ఓకే. ఆ కల్పనలో భాగంగానే దాదాపుగా ఈ దేశంలో ఉన్నటువంటి అంటే కొన్ని ముస్లిం పార్టీలు కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండటం మనం చూసాం ఆల్రెడీ. ఢిల్లీ ఎన్నికల్లో వాళ్ళ గెలుపుకి సహకరించినటువంటి మజ్లిస్ పార్టీ ఉదాహరణ. అలాంటివి చాలా ఉన్నాయి. అలాంటి గ్రూపులు చాలా వాళ్ళు కర్ణాటకలో ఆర్గనైజ్ చేశారు. కర్ణాటకలో పర్టికులర్గా వాళ్ళకి కొన్ని రీజియన్స్లో వాళ్ళ గెలుపుకి కారణం ఈ గ్రూపులే. అలా వాళ్ళు ఎవరినైనా టేక్ ఓవర్ చేస్తున్నారు. ఒక అనుమానం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని కూడా వాళ్ళు కంట్రోల్లోకి తీసుకున్నారేమో ఏదో మేరకు అనే అనుమానాలు వచ్చే పరిస్థితుల్లో ఉంది. అంటే ఒక రకమైనటువంటి నిస్తబ్దత, రాజకీయ నిస్తబ్దత ఆవరించి ఉంది దేశంలో. ఈ రాజకీయ నిస్తబ్దత ఆవరించి ఉండటం అంటే ఏ పార్టీకి వ్యతిరేకంగా ఏ మూమెంట్ చేయాలన్నా కానీ భారతీయ జనతా పార్టీ వైపు చూసి భారతీయ జనతా పార్టీ ఎలా ఫీల్ అవుతుంది. అయితే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు ఏపీలో. ఆయన చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏదైనా మహోద్యమం లాంటిది నిర్మించాలన్నా ఆయన బీజేపీ వైపు చూస్తున్నాడు. హ్మ్. అట్నుంచి వాళ్ళు అంటే కదులుదామని ఓకే. ఆ పరిస్థితి నడుస్తోంది. అంత కంట్రోల్డ్గా ప్రతిపక్షాలని, అధికార పక్షాలని అన్నిటినీ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని ఒక తోలుబొమ్మలాట నడిపించే పరిస్థితిలో వాళ్ళు తయారవుతున్నారు. దీనిలో భాగమే ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజకీయాల్లో నుంచి వెళ్ళిపోయినా కానీ ఆ మధ్య ఏదో సినిమాలో చిరంజీవి గారి డైలాగ్, నేను రాజకీయాలు వదిలేశాను కానీ రాజకీయాలు నా చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఒక రాజకీయ నాయకుడు ఒకసారి ఒక రాజకీయ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటికీ అతనికి ఆ రిలేషన్స్ కొనసాగుతాయి అనివార్యంగా. కొన్ని బ్యాక్లాగ్స్ ఉంటాయి వాళ్ళకు కూడా. ఈ బ్యాక్లాగ్స్తో పాటు క్యారీ ఫార్వర్డ్ చేయాల్సినటువంటి విషయాలు చాలా ఉంటాయి. ఇవి క్యారీ ఫార్వర్డ్ చేయటానికి, ఆ బ్యాక్లాగ్స్ వదిలించుకోవటానికి వాళ్ళు అనివార్యంగా ఎవరో ఒకళ్ళతో ఒక పవర్ సెంటర్తో రిలేషన్లో ఉండాలి. ఆ పవర్ సెంటర్ ఏమిటి? ఇప్పుడు ఆయన ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి నుంచి బయటకు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి నుంచి బయటకు వచ్చాడంటే జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఒక గ్రూప్తో ఈయన సయోధ్య పెట్టుకోవాలి. అది అయోధ్యగా భావించి లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటాడా అనేది అనుమానమే. కానీ ఒక లింక్ కావాలి ఆయనకి సర్వైవల్ కోసమే. ఎవరైనా సర్వైవల్ కోసమే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. అంటే ఉనికిని కాపాడుకోవడంతో పాటు కనీసం మనుగడ కొనసాగాలంటే అనివార్యంగా భారతీయ జనతా పార్టీ రైలు ఎక్కక తప్పని పరిస్థితి ఉంది ఈ దేశంలో. ఓకే. ఆ అనివార్యత క్రియేట్ చేశారు వాళ్ళు. అందుకని ఆయన కూడా న్యాచురల్ ప్రాసెస్లోనే భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉండుంటాడు. స్పెక్యులేషన్ ఇది స్పెక్యులేషనే కానీ అధికారిక సమాచారం ఏం కాదు. ఆయన నేరుగా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకుని మళ్ళీ రాజ్యసభకి వెళ్తాడు, ఇలాంటివేవో జరుగుతాయని నేనైతే అనుకోను. కాకపోతే ఆయన సయోధ్యతో వెళ్తాడు. ఆ సయోధ్య దేనికోసం అంటే తను ఎవరినైతే కాదనుకుని వచ్చాడో అట్నుంచి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవటానికి, తన్ని తాను సెక్యూర్ చేసుకోవడానికి, తను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి మేబీ ఆయన చూస్తే బీజేపీ వైపు చూస్తూ ఉండుండొచ్చు. ఆల్రెడీ అంటే షర్మిలని కలిసిన గొడవ వేరు. షర్మిలని ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతాడు అని, కాంగ్రెస్ పార్టీలో చేరటం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వరకు శుద్ధ దండగ పని. అక్కడ ఆల్రెడీ కొంతమంది ఉన్నారు, వాళ్ళు చాలు. వాళ్ళే
ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కొనసాగుతున్నారు గత్యంతరం లేక. ఉమ్, ఎవరైనా వెళ్ళి మాజీ విజయవాడ డెప్యూటీ స్పీకర్ గ్రిటన్ లాంటి వాడిని అడిగితే అదే చెప్తాడు ఆయన. అంటే మతి లేక రాజకీయాల్లోకి వచ్చాం, గతి లేక కొనసాగుతున్నాం అనేది వాళ్ళ స్టేట్మెంట్. కాంగ్రెస్ పార్టీతో ప్రస్తుతం ట్రావెల్ అవుతుంది. ఈవెన్ తులసిరెడ్డి కూడా దాదాపు అలాంటి భావాలే మాట్లాడుతున్నాడు ఆయన. ఇదే కండిషన్లో ఈ మధ్య రఘువీరారెడ్డి గారు కూడా మాట్లాడారు. కాబట్టి ఈయన కొత్తగా అక్కడ చేసేది ఏం లేదు, చేసేది కూడా ఏం లేదు. గత ఎన్నికల సందర్భంగా ఒక గ్లామర్ వచ్చింది, దానికి ఒక కళ వచ్చింది, చాలామంది అట్రాక్ట్ అయ్యారు, కొంత ఏదో మూమెంట్ కనిపించింది. కానీ ఆ మూమెంట్ని వాళ్ళంతటా వాళ్ళే చంపేశారు. షర్మిల గారు స్వయంగా చంపింది. అంటే చాలామంది ఆస్పిరెంట్స్, చాలా దళిత కుర్రాళ్ళు, ఇలాంటి వాళ్ళు, మైనారిటీ పిల్లలు, వీళ్ళందరూ అంటే ఆల్టర్నేటివ్ రాజకీయాలను భుజానేసుకుని ముందుకెళ్లాలనుకున్న చాలా గ్రూపులు అక్కడ చేరి షర్మిల గారి వైఖరితో విసుగు చెంది వెనక్కి పారిపోయి వచ్చేసారు. అది కండిషన్. కొలనుకొండ శివాజీ గారు కూడా దీంతో అయ్యే వ్యవహారం కాదని చెప్పేసి ఆయన పనేదో ఆయన చేసుకుంటున్నాడు. ఆంధ్రరత్న భవన్తో మనకు సంబంధం లేదు అన్నట్టుగా. సో విజయసాయి రెడ్డి వెళ్ళి ఆయన పక్కన కూర్చోవాలి. తులసిరెడ్డి పక్కనో, కొలనుకొండ శివాజీ పక్కనో ఎక్కడో అక్కడే ప్లేస్మెంట్ చూసుకోవాలి. అది అంత గౌరవప్రదం కాదు. అసలు కాంగ్రెస్ పార్టీనే బీజేపీ రూల్ చేస్తోందేమో, నడిపిస్తోందేమో అనే అనుమానాలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో ఎలా ట్రావెల్ అవుతాడు ఆయన, అది కాదు. కానీ ఆయన షర్మిలతో కొన్ని విషయాలు తేల్చుకోవాలనుకున్నాడు. ఆయన ఉమ్మడి ఆడిటర్ కూడా ఒకప్పుడు, అందుకని కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వాలి అని అనుకుని ఉండొచ్చు. ఆయన అందరితోనూ మంచిగా ఉండాలి. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డితో ఉండగా షర్మిలని సీరియస్గా క్రిటిసైజ్ చేశాడు ఇక్కడ ప్రెస్ క్లబ్లోనే ప్రెస్ మీట్ పెట్టి. సో దానికి సంబంధించిన క్లారిఫికేషన్స్ ఇచ్చేసుకుంటే వారి మనసులో వీరి మీద వ్యతిరేకత లేకుండా చూసుకుంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డిలో ఉన్నా కానీ బయట సానుకూల వాతావరణం ఉంటే బెటర్. అందుకని షర్మిలతో మాట్లాడాడు తప్ప రాజకీయాలు కాదు. వ్యాపార లావాదేవీలు, ఈయన వారికి పనిచేసినప్పుడు ఉన్నటువంటి వ్యవహారాలు, వీళ్ళ మధ్య కుదిరినటువంటి ఎంఓయు అమలు చేయడానికి ఉన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్, దాని గురించి మాట్లాడి ఉంటాడు ఆయన. అంతవరకే. వీళ్ళ క్లైమ్స్ని ఆయన తోసిపుచ్చడంలో ఏదైనా రీజన్ ఉందా లేదా, లేదు కొనసాగదలుచుకుంటే ఎలా కొనసాగితే బెటరు, ఇలాంటివి ఏవో చెప్పుంటాడు. చెప్పి నన్ను వదిలిపెట్టేయండి, మీరు ఈ డైరెక్షన్లో వెళ్ళండి, మీకు ఏదైనా పని అయితే కావచ్చు అని ఒక అడ్వైస్ కూడా చెప్పుంటాడు. ఎందుకంటే ఆయన చార్టర్డ్ అకౌంటెంట్గా చాలా కేసులు చూసుంటాడు కాబట్టి ఈ లావాదేవీలకు సంబంధించి.